హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో చట్నీ అండి. టిఫిన్స్‌లోకి ఎంత బావుంటుంది అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఇదైతే నా ఫేవరెట్ అండి. ఇది డైరెక్ట్‌గా తినేయొచ్చు ఆర్ కర్డ్ మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా బావుంటుంది. సో, మీరు కూడా ట్రై చేసేయండి. ప్రాసెస్ చూసేద్దామా? ఒక చిన్న కప్ అనేది తీసుకోండి మెజర్‌మెంట్‌కి. సో, 1 కప్ ఆఫ్ మినపప్పు, 1 కప్ ఆఫ్ పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్స్ జీరా, 2 స్పూన్స్ ధనియా అండ్ గుప్పెడు వెల్లుల్లి, నెక్స్ట్ ఒక 10 ఎండుమిర్చి, కొంచెం బెల్లము, కొంచెం చింతపండు. సో, నేను చూపిస్తున్నాను కదా! సో, ఆ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోండి టేస్ట్ కోసము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని, మనం తీసుకున్న దాంట్లో వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను చూపించే విధంగా. ఫస్ట్ వెల్లుల్లి అనేది వేసుకొని, అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ శనగపప్పు వేసుకుందాము. అవి కూడా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము. సో, అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము. జీరా, ధనియా కూడా. ఎందుకంటే మనకి ఫస్ట్ ఏదైతే ఫాస్ట్‌గా ఫ్రై అవుతాయో అవి లాస్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం లేట్‌గా ఫ్రై అయ్యేవి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. మనం అన్నీ ఫస్టే యాడ్ చేసుకుంటే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు. టేస్ట్ అనేది చాలా చేంజ్ వచ్చేస్తుంది. పచ్చడి కూడా అసలు బాగోదు. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు అనేది ఇందులో యాడ్ చేసుకుందాము. రిమైనింగ్ కొంచెం పచ్చడి మిక్స్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే కొంచెం రా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మెయిన్ ఇంగువ అండి. ఎందుకంటే మనం అన్ని పప్పులనేవి యూజ్ చేసాం కదా! సో, గ్యాస్ట్రిక్ అనేది రాకుండా ఇంగువ యాడ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మనం కొంచెం రిమైనింగ్ ఉంచేసిన చింతపండు, బెల్లం ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అన్నీ మిక్స్ చేసుకుంటూ సాల్ట్, పులుపు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మిక్స్ చేసుకుంటూ. ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది కలర్‌లో. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మనం ఇంట్లో టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, మెయిన్ ఇడ్లీ, రొట్టె, ఇంకా దోస ఏ టిఫిన్స్‌లోకైనా ఈ చట్నీ చాలా బావుంటుందండి. పర్ఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ప్లీజ్ షేర్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.